హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. మీకోసం కొత్త వీడియో. సో ఈరోజు మనం ఒక మంచి ఇంపార్టెంట్ వీడియోని చూద్దాం. ఒరిస్సా ల్యాండ్స్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఎటువంటి అవగాహన లేకపోయినా కానీ మనం నేను చేసిన జర్నీ మీరు చూసినట్లయితే ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి ఫ్లవర్స్ అనేవి అక్కడ ఉంటాయి, ఎలాంటి మొక్కలు అనేవి పండిస్తారు, ఎలాంటి పంట పండుతుంది, ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఎన్నో రకాల విషయాలు మీకు చెప్తాను. సో మనకి సాలూరు టు జైపూర్ అనేది నేను ప్రయాణించడం బండితో వెళ్ళి బండితోనే వచ్చాం ఘాటిపై నుండి. సో చాలా అంటే చాలా బాగుంది వాతావరణం. ఎందుకు అక్కడ అంత తక్కువగా రేటుకు ఉన్నాయి, ఆ జర్నీలో చాలా విషయాలు మనకి తెలుస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు కంపల్సరీ ఒక అవగాహన వస్తుంది. మనకి ఎలాంటి వాతావరణం ఉంటుంది, అసలు అక్కడే ఎందుకు మనం కొనాలనుకుంటున్నాం, ఎటువంటి నేలలు ఉంటాయి, అక్కడ మైనస్లు ఏంటి, పాజిటివ్స్ ఏంటి, మనం నేరుగా వెళ్తే ఏం జరుగుతుంది, లేదు మీడియేటర్ ద్వారా వెళ్తే ఏం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలు మీకు కావాలి, చూడాలి, ఎన్నో విషయాలు అనుభవం కావాలంటే ఎల్లనోళ్ళు కూడా అక్కడ భూమి ఎలా ఏ రకంగా వెళ్తే ఎక్కడ కొంటే బాగుంటుంది, ఎక్కడి నుండి ఎక్కడికి ఏ రకంగా ఉంటుంది, ఈ ప్రయాణాన్ని హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఈ ఫుల్ వీడియో చూస్తే మాత్రం ఏ ప్లేస్లో ఎలాంటి నేల ఉంది, ఎలాంటి మొక్కలు, ఎలాంటి పంట పండిస్తే లాభాలు ఉంటాయి, ఎన్నో విషయాలు మీకు చెప్తాను. సో ఈ జర్నీ మాత్రం మిస్ కాకండి. ఒరిస్సాలో ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. మన జర్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందండి? సాలూరు నుండి. ఈ సాలూరు జర్నీ అనేది ఎంతో బాగా అందంగా జరిగింది. సో ఈ ప్రయాణం చూడండి, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. సరదాగా చూడండి, ఎందుకంటే మనకి సాలూరు నుండి ఏ రకంగా ఎంత బాగుంటుంది వాతావరణం, అన్ని విషయాలు తెలుస్తాయి. మన వాతావరణం ఈ రకంగా ఉంది, చూశారు కదా. రోడ్డు కానీ లొకేషన్ కానీ అంత ప్లెయిన్గాను జీరో సైజులో ఉంది కదా. సో అటువైపు ఇసుక నేలలా కనిపించదు, రెడ్గా చందూరంలా ఉంటుంది అన్నమాట భూమి. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, చల్లని వాతావరణం ఉంటుంది, ఎన్నో అనుభవాలు. ఫస్ట్ టైం వెళ్ళేలైతే ఫిదా అయిపోతారు అన్నమాట. సో వాతావరణం ఎప్పుడు కూల్గా ఉంటుంది, వేడిగా ఉండదు. సో ఇలాంటి ఎన్నో విషయాలు మీకు వెళ్తుండగా నేను ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాలూరు అందరికీ తెలిసిన రోడ్డే. సాలూరులో మేము స్టార్ట్ అయ్యాం మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యి, చల్లగా ఉంది వాతావరణం. మన వేసవిలో ఇది. సో అంటే 4 రోజుల క్రితం బయలుదేరాం అనమాట ఈ డేట్కి. ఈ ఈ రకంగా ఎంతో కూల్గా ఉంది. ప్రజెంట్ వేసవి అయినప్పటికీ కూల్గా వెళ్ళి మళ్ళీ కూల్గానే వచ్చాం. అంత బాగుంది వాతావరణం. ఆ రోజు ముందు రోజు వర్షం పడడం వల్ల మనకి చల్లగా ఉండడం, మనకి వాతావరణం కూడా కలిసి వచ్చినట్టు అనమాట. సో ఈ రకంగా ఎంతో ప్రశాంతంగా ఉంది, చూశారు కదా. ఇక్కడ నుండి మనం ఘాటి స్టార్ట్ అవుతుంది. సాలూరు ఘాటి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది. అమ్మవారికి నమస్కారం చేసి మనం ఘాటి ఎక్కడం అనేది జరిగింది, చూశారు కదా. ఎంతో అందంగా ఎన్నో రూట్స్ వంకర టింకరగా ఉంటుంది అనమాట పైన ఘాటి అంతా కూడా. ఎంత అంటే అంత బాగుంది. సో రియల్ ఆడియో పెడితే మీకు నాయిస్ తప్ప ఏం వినబడదు అనమాట. సో అంత అడవి అది. ఆ రకంగా భయపడాల్సిన అవసరం లేదు ఘాటీకి. ఒకప్పుడైతే భయపడాలి, కానీ ఇప్పుడైతే హెవీ లారీలు, హెవీ టిప్పర్లు అట్నుండి చాలా స్పీడ్గా డౌన్కి ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా లారీలు కానీ బస్సులు కానీ అన్నీ వస్తాయి. డ్రైవింగ్ అనేది మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. భయం ఏమీ లేదు. మనం నార్మల్గా రోడ్డు మీద ఎలాగ వెళ్తామో అలాగే అనిపిస్తుంది, కిందకి చూడాల్సిన అవసరం లేదు. మనకి అంత బాగుంటుంది అనమాట. సో కిందకు చూస్తే భయపడిపోతాం అన్నమాట, ఆ రకంగా ఉండదు. చూసారు కదా బస్సు ఏ రకంగా వస్తుందో. సో కాబట్టి డ్రైవింగ్ మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అయితే డ్రైవింగ్ చేసినప్పటికి కూడా మనకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడైతే రోడ్డు బాగుండేది కాదు, ఘాట్ రోడ్ ఉండేది. ఇది మన బార్డర్ అన్నమాట. ఇక్కడ నుండి ఒరిస్సా బార్డర్ అనేది ఎంట్రన్స్ అన్నట్టు. ఈ ఒరిస్సా బార్డర్ నుండి మనం మన హద్దు దాటి మన ఆంధ్ర బార్డర్ నుండి అవతలికి వెళ్ళిపోయినట్టే. ఇది ఒరిస్సా బార్డర్.
ఒకప్పుడు రోమింగ్ ఉండేది. ఇప్పుడైతే రోమింగ్ ఏం లేదు. అంతా నార్మల్‌గానే కాల్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. నేను గూడా చాలా ఫస్ట్ టైం ఎళ్ళేటప్పుడు రోమింగ్ ఉండేదేమో అనుకునేవాడిని. కానీ రోమింగ్ ఏం లేదు. సో, నేను చాలా సార్లు ఎళ్ళొచ్చాను కాబట్టి నాకు బాగా ఫోన్ ఎవరు చేసినా గానీ కలుస్తుంది. ఒక సిగ్నలే ఒక్కొక్కప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంటాయి. చూసారు గదా! ఎన్ని అప్ అండ్ డౌన్స్ కా లారీల మీదకొచ్చేటట్టు వచ్చేత్తన్నయమాట డ్రైవింగ్‌లో. అబ్బబ్బబ్బా! వాతావరణం చూసారా? ఎప్పుడైనా చూసారా మీరు? అంత పచ్చగుంటది. సో, కెమెరా పట్టుకెళ్ళి డ్రోన్ కెమెరా గాని తీసుకెళ్తే అద్భుతంగా ఉంటదన్నట్టు. మేము మొబైల్‌తో తీసాం కాబట్టి మీకు ఇంకా అంత అందంగా అనిపియలేదు. చాలా ఎంజాయ్ చేయొచ్చనమాట. డ్రైవింగ్ బావుంటుంది. అందంగైన లోయలుంటాయి. ఆ లోయల్లో చూస్తుంటే మనకి ఆహ్లాదకరంగా ఉంటదనమాట వాతావరణం. అంత బావుంటుంది. సో, ఎవరైనా గానీ ఈ ఘాట్ రోడ్‌లో ఎళ్ళినట్లయితే చాలా అంటే చాలా దగ్గర కొర్రపుట అవ్వచ్చు. మనం ప్రయాణం ఏంటంటే ఇక్కడ నుండి ఫస్ట్ సుంకి మనకి ఎంటర్ అవుతుందనమాట. సుంకిలో ఒక ల్యాండ్ మనం 5 ఎకరాలు చూసాం. సో, ఆ సుంకి ల్యాండ్‌ని మీరు మరొక వీడియోలో చూడండి. ఆ సుంకి ల్యాండ్‌ని నేను ఇక్కడ ఇందులో పెట్టను జర్నీలో. సో, సెపరేట్‌గా సుంకి ల్యాండ్ 5 ఎకరాలను పెడతాను. సో, ఆ సుంకి ల్యాండ్ చూసుకోండి. ఆ సుంకి ల్యాండ్ అయితే నచ్చినట్లయితే నాకు కాల్ చేయండి. నేరుగా మనం వెళ్ళే షూట్ చేశాము. ఓనరే చూపించాడు కారు మీద తీసుకొనెళ్ళి. సో, సుంకి అనేది మనం దగ్గరలో వచ్చేసాము. సో, సుంకి నుండి మనకు సెపరేట్‌గా ఒక వీడియో చేశాం. సో, ఆ వీడియో చూడండి. సుంకి వీడియో. ఫస్ట్ సాలూరు నుండి ఒక 40, 45 కిలోమీటర్ల దూరంలో సుంకి ఉందనమాట. అంటే మనకి సుంకిలో ఎటువంటి భూమి వచ్చినా గాని హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే సాలూరుకి 40-45 కిలోమీటర్లు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. సుంకి దగ్గర ఏదైనా భూమి వస్తే మాత్రం హ్యాపీగా కొనుక్కోండి. ఎందుకంటే సుంకి అనేది చాలా దగ్గర సాలూరుకి. కాబట్టి సుంకి మళ్ళీ ఎక్కడ ఏంటి అనేది కన్‌ఫ్యూజ్ చేసుకోవద్దు. ఘాటి పైనే సుంకి. మనం ఏదైతే ఘాటి ఎళ్తున్నామో అదే సుంకి. తెలియని వారికి తెలుసుకోండి. చాలామందికి తెలీదు. సుంకి ఎక్కడ? సుంకి ఎక్కడ? అని చాలామంది అడిగారు. సుంకి ఎక్కడ? ఆ ప్లేస్ ఎక్కడ? అది దేనికి కలుస్తుంది? అది కూడా మీకు అన్నీ కూడా వివరంగా చూస్తే వీడియో చూస్తే క్లారిటీగా మీకే అర్థమైపోతుంది. నేనెళ్ళిన త్రోవంబడే మీరు వెళ్ళినట్లయితే సుంకి నేరుగా ఘాటి పైనే ఉంది. కాబట్టి మనకి చాలా దగ్గర. ఎటువంటి ల్యాండ్ వచ్చినా వదలకండి. మంచి ల్యాండ్ వస్తే అసలు వెనకాడకని కొనుక్కోండి. ఎందుకంటే మనకి సాలూరుకి దగ్గర, మన బోర్డర్ దగ్గర. కాబట్టి సుంకి ల్యాండ్ ఎవరైనా అమ్మాలనుకున్నా తెలుగు వాళ్ళు ఎప్పుడెప్పుడో కొనేసి అమ్మాలనుకున్నా మనకు కాల్ చేయండి. లేదు మన ఒరిస్సా అన్నలు కూడా మనకి అమ్మాలనుకున్నా కాల్ చేయండి. ఎందుకంటే ఒకరి దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దగ్గర ఉండదు. సో, ఒకరి పెళ్లి కోసం ఇది అమ్ముతుంటారు కాబట్టి మనకి నేరుగా ఇది వచ్చింది కాబట్టి మనం సుంకి ల్యాండ్ అనేది పెట్టడం జరిగింది. ఇదనమాట సుంకి తరువాత మనం దాటిపోతే ఎళ్ళినట్లయితే సుంకి నుండి ఆళ్ళగడ్డ. ఆళ్ళగడ్డ అనేది ఎంత బాగుందో చూడండి. సుంకి దాటిపోయినాం. ఇదంతా ఆళ్ళగడ్డ. ఇక్కడి నుండి చూడండి ల్యాండ్ అనేది చాలా ప్లెయిన్‌గా ఉంటదనమాట. ఇక్కడి నుండి ఘాటి కొద్దిగా తగ్గుద్ది. సో, ఘాటి తగ్గిన దగ్గరే మీకు భూమి ఏ రకంగా ఉందో చూడండి. ఎర్రగా మొత్తం ఎరిపేనండి. కుంకుమ కలర్‌లో ఉంటుంది వాతావరణం. మొత్తం భూమి. ఎక్కడ కావాలన్నా కొనుక్కోవడానికి ఇదొక మంచి అందమైన ప్రదేశాలు. ఎప్పుడు చల్లగా ఉంటుంది. చూసారు గదా! మీకు ఎంత కుంకుమ భరిణిలా కనిపిస్తది ఎక్కడ ల్యాండ్. దున్నని ల్యాండ్ అలా కనిపిస్తే దున్నితే ఏ రకంగా ఉంటదో కూడా చూడండి. సో, అంత బావుంటది. ఇది ఆళ్ళగడ్డ. ఆళ్ళగడ్డ దాటినాక మనకి ఇంకా మంచి వాతావరణం ఏర్పడుతూ ఉందన్నమాట. చాలా అంటే ఇది దున్నింది చూసేసారా? ఇక్కడ కొద్దిగా మనం అక్కడ అప్ అండ్ డౌను 6K లైన్ కోసం వెళ్తున్నాం అనమాట. 6K లైన్ దాటి వెళ్ళాక చూడండి. ఎంత అంటే అంత బావుంటాయి ల్యాండ్స్. అక్కడ దున్నారు ఎక్కడి నుండే కనిపిస్తుంది. ఎంత రెడ్ అంటే అంత రెడ్. కుంకుమ కలర్ అంటే కుంకుమ. మీరు పసుపు ఇక్కడ ఎక్కువ. ఆళ్ళగడ్డలో పసుపు అనేది చాలా ఎక్కువ పండిస్తున్నారు. పసుపు. అది పక్కనే షాపులు కూడా పెట్టి హోల్‌సేల్‌లో అమ్ముతున్నారనమాట. ఒకవేళ పసుపు వ్యాపారం చేయాలన్నా
అల్లం వ్యాపారం చేయాలన్నా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే చాలా తక్కువగా దొరుకుతుంది. సో, ఇక్కడ భూములు కూడా తక్కువగానే దొరుకుతున్నాయి. కాబట్టి ఏ రకంగా చూసినా, ఈ వాతావరణం అంత బావుంటుంది. జస్ట్ మనం ఏంటంటే సాలూరులో పెద్ద ఘాటి ఉంది కదా! ఘాటి దాటి ఎళ్ళాలని భయపడుతున్నాం తప్పితే ఘాటి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హ్యాపీగా ఉంది పెద్ద రోడ్లు. సో, చాలా ఈజీగా డ్రైవింగ్ కొద్దిగా వస్తే చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నార్మల్ బండి మీద ఎలాగుతా ఆ రకంగానే వెళ్ళిపోవచ్చనమాట. సో, ఆళ్ళగడ్డ దాటినాక ఇలాంటి వాతావరణం ఉందో చూశారు కదా! ఇక్కడి నుండి పూల చెట్లు చూడండి రోడ్డు ఎంత ఎర్రగా ఉందో. పూల చెట్లు, పూల తోటలు, దుంపలు, వెదురు ఇలాంటివి ఇక్కడ ఎన్నో చోట్ల చాలా డెవలప్ లేదు అని అనుకుంటారు కదా చాలామంది. చూసారా ఈ ప్రాంతాన్ని ఎంత బావుందో? మొత్తం డెవలప్డ్ ఏరియా. మన సైడ్ ఎలాగున్నామో ఇటు అంతే. ఘాట్ రోడ్ దాటినాక అసలు ఏముండదు. మనకి ఎలా నార్మల్‌గా ఉంటదో ఇది కూడా అంతే నార్మల్‌గా ఉంటుంది. ఇదే ఒరిస్సా. రియల్‌గా మనమే ఎళ్ళాం కాబట్టి, మనం తీసిన వీడియో కాబట్టి, మనం రియల్‌గా చెప్పగలుగుతున్నాం. సో, ఎవరో తీసిన వీడియోస్ కాదు. నేనే ఎళ్ళి నేరుగా బండి మీద ఎళ్తున్నాం. బండి మీద ఎళ్ళి నేరుగా షూట్ చేశాననమాట. అసలు చాలామంది అనుకుంటారన్నమాట. కొనాలనుకున్నోళ్ళు అటు ఎలా ఉంటుందేమో, ఏంటో ఆ దేవాలయాలు కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. కరెక్ట్‌గా చూసారు కదా! మన సైడ్‌లాగా దేవాలయాలు ఉండవు. డిఫరెంట్‌గా ఉంటది. చాలా పెద్ద వేడుక చేశారన్నమాట ఆ రోజు మేము వెళ్ళిన రోజు. సంతలు కూడా రోడ్డుకి ఆనుకునే ఉంటాయి. ప్రతి సంత కూడా. సో, చాలా అంటే చాలా బాగా డెవలప్ అయింది. ఇక్కడి నుండి పూల మొక్కలు, చెట్లు, వాతావరణం చల్లగా ఉంటది. అండ్ నీలగిరి తోటలు చూస్తున్నారు ఎంత బాగుందో. నీలగిరి తోటలు, పసుపు, అల్లం చాలా ప్రసిద్ధి అనమాట ఇక్కడ. దుంపలు చాలా నీట్‌గా నాటుతాయి. భూములు కూడా దానికి సపోర్టెడ్‌గా ఉంటాయి. ఎర్ర నేలలు కదా! సో, సారవంతమైన నేలలు. చూసారు కదా! వరి చేను ఎంత పచ్చగా అనిపిస్తుంది. ఈ టైంలో కూడా మూడో పంట, నాలుగో పంట అది. ఎందుకంటే వరి చేలు పంట కాని టైంలో కూడా ఇప్పుడు మేలో అది వరి చేలు ఎంత పచ్చగా ఉన్నాయో. మన సైడ్ ఎలాగుంటాయా? వాటర్ లేక సత్తాయి. ఈ సంత దగ్గరలో నుండే ఒక విజిట్ చేసడానికి మంచి ప్లేస్ ఒకటి ఉంది. చూడండి ఆ బోర్డు కూడా మీకు చూపిస్తాను. ఇదనమాట డెమో మాల్ అనేది. అక్కడ విజిటింగ్‌కి వెళ్ళొచ్చనమాట యాత్రికులు. చాలామంది విజిట్ చేస్తారు. అరకులో ఎలాగో అలా కూడా అది మంచి నిర్మలమైన కొండ ఉంటుంది. అది చూస్తే సూపర్ ఉంటుందన్నమాట. లవర్స్ ఎక్కువ మంది వెళ్తారన్నట్టు. కాబట్టి అది కంపల్సరీ మరొకసారి వెళ్ళినప్పుడు అవి వీడియో మీకు ప్లే చేస్తున్నా. అది ఎంత బాగుంటుంది, ఎంత అందంగా ఉంటుందనేది. మనం భూముల కోసం వెళ్తున్నాం కాబట్టి ఈ ఏరియా చూడని వాళ్ళు ఖచ్చితంగా చూసినట్లయితే మీకు ఫస్ట్ ల్యాండ్ ఏ రకంగా ఉంది అనేది చాలా స్పష్టంగా తీయడం జరిగిందనమాట. ఏ నెలలు ఎంత రకంగా ఉన్నాయి. ఇది ఎంత చల్లని వాతావరణం కూల్‌గా పూల మొక్కలకు గానీ, నీలగిరి గానీ, ఇంకా వెదురు గానీ చాలా భయంకరంగా పెరిగేస్తాయి పూల మొక్కలైతే. ఎన్నంటే అన్ని పూల తోటలున్నాయి ఇటువైపు. సో, మనం రోడ్డు పాయింట్ వెళ్తున్నాం కాబట్టి తీయలేకపోయినాం. కాకపోతే దానికి సరైన వాతావరణం ఇదనమాట. పూల వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, వెదురు వ్యాపారం చేసుకునేవాళ్ళు, నీలగిరి వ్యాపారం చేసి ఇక్కడ భూమి కొనుక్కోండి. సో, చాలా బాగుంటుంది. సో, ఆ రకంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగినట్లయితే చాలా అంటే చాలా మంచి ఆలోచన. ఇది ఇక్కడ ఒరిస్సాలో 6K అనేది ఈ రోడ్డుకి అటాచ్ అవుతుంది. చూశారు కదా! ఇదే 6K రోడ్డు మనకి ఎక్కడి నుండి అవుతుందో ఇది ఒరిస్సాకి ల్యాండ్ అనేది కలుస్తుందనమాట. ఇక్కడ 3,00,00,000 రూపాయలు ఉంది ల్యాండ్ రేటు ఎకరా. చూశారు కదా! ఇదే 6K లైన్. ఈ 6K లైన్ ఇక్కడ ఒరిస్సాకి కలుస్తుంది. ఇంకా షార్ట్ టైంలో మనం ఒరిస్సా చేరుకోవడానికి ఇదొక దారి అనమాట. రాబోయే రోజుల్లో ఎవరైనా ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు 6K లైన్ కలుగుతుంది. అంతేకాకుండా రోడ్డు మొత్తం కూడా సన్ ప్లేట్సే. మనకాసి కరెంట్ లాగా ఉండవు అక్కడ. ఓన్లీ సన్ లైట్స్ అనమాట. చూశారు కదా! ఎక్కడ చూడండి రోడ్డు పాయింట్ అన్నీ సన్ లైట్సే. చూసారా ఎంత బాగా డెవలప్ అయిందో. నైట్ పూట అయితే మీకు అదిరిపోద్ది అన్నమాట. అంత బాగా వెలుగుతాయి. ఇది 6K ఇంకొక త్రోవ. సో, ఈ రకంగా 6K అనేది ఇక్కడ ఒరిస్సాలో కనెక్ట్ అవుతుంది.
ఈ రకంగా మన ప్రయాణం అనేది చాలా ముందుకి సాగి మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, కోరాపుట్కి వెళ్తాం. కరెక్ట్ ఏరియాలోనే మనకి ఎక్కువ పసుపు, అన్ని దుంపలు మనకి హోల్సేల్లో దొరుకుతాయి. రోడ్డు పక్కనే షాపులో కూడా హోల్సేల్ అమ్ముతుంటారు. చూసారు కదా పూల మొక్క ఆగి మరీ తీసాను ఎలాగో నాటుతున్నాయి అనేది చూసామంటే ఎంత రెడ్గా ఉందంటే అసలు నేనే హ్యాపీగా అసలు ఆ భూమి చూస్తే వదిలి రావాలనిపిట్లా. అంత అందమైన సినిమాలో కూడా అంత చూపియడమాట. ఆ రకంగా ఉంది. సో అన్ని రకాలుగా ఈ ప్రయాణం చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూడడానికి ఇంకా బాగుంటుంది. చూడడానికి ఇల్లోళ్ళకి బా అయితే ఇటు ఉండాలిరా బాబు, భూమిలో ఉంటే మన భూమి ఇలా ఉంటే బాగుంటుంది అనేది అంత హ్యాపీ ఫీల్ అవుతాం. మనలాగా ఎక్కడ చూడు వాటరే, ఎక్కడ చూడు నదులే, ఎక్కడ ఏ పాయి నుండి ఏ పొలంకి కావాలన్నా నదే. అసలు వాటర్ టెన్షనే లేదు వీళ్ళకి. సో అంత బాగుంది. అన్ని రకాలుగా మనం ఇన్ని వీడియోస్ చూసినా కానీ ఫిజికల్గా నేరుగా వెళ్ళి చూసినంత ఆనందం ఎక్కడ రాదు. సో ఇవన్నీ కూడా లైనింగ్ డెవలప్ అయిన ఏరియా కాబట్టి ఒక ఘాటి తప్పేసి మిగతా అంతా కూడా మీకు హ్యాపీగా ఉంటుందన్నమాట. అంత రెగ్యులర్గా ఉంటుందన్నమాట. మనం ఇటువైపు ఎలా తిరుగుతాం అటువైపు కూడా అలాగే తిరగచ్చు. ఒక ఘాటి పైన మాత్రం ఒక 2 అవర్స్ అనేది 2 అవర్స్ ఉండదు, 1 అవర్ అట్లా ఘాటి ప్రయాణం ఉంటుంది. దాటినాక ఇది నేరుగా నెక్స్ట్ సిమ్లిగూడకి వచ్చేస్తామన్నమాట. సిమ్లిగూడ దగ్గర ఇక్కడ నుండి మనకి వైజాగ్ నుండి ఇటు నుండి మనకి రైల్వే ట్రాక్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ లైన్ రావడానికి కోరాపుట్ రావాలన్నా, సిమ్లిగూడ రావాలన్నా ఇవన్నిటికి కూడా రైల్వే ప్రయాణం వైజాగ్ నుండి మనం ఇటు రావచ్చు. అదే అనమాట రైల్వే ట్రాక్. సో చూశారు కదా, ఈ విధంగా బార్డర్ అన్నట్టు 6K ఎంట్రన్స్ బార్డర్ అన్నట్టు. ఇది బయటికి రావడానికి 6Kలో దిగి బయటికి రావచ్చు అనమాట. దీని తర్వాత సిమ్లిగూడలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. ఈ సిటీ ఏ రకంగా ఉందో మీరే చూడండి. మనకి ఇంత డెవలప్మెంట్ అనేది ఎంత బాగుందో అనేది మీరే చూడండి. ఎంత అంటే అంత బాగుంది. ప్రతి ఒక్కరికి కారే, ఇంటికి ఒక కారు, ఇంటికి ఒక బైకు. వాళ్ళకి రూపాయి తినడానికి లేకపోయినా కానీ బైక్ అనేది ఇంటికి ఒక కామన్, కారు ఇంటికి ఒక కామన్. సో అంత దీనిగా హోటల్స్ అయితే ఏ క్లాస్ ఉన్నాయి. 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి హోటల్స్ కూడా తీసుకోవాలనుకుంటే ఈ ఏరియాలో మనకి ఉండడానికి మంచి ఏసీ హోటల్స్ అనేవి 3 స్టార్ 5 స్టార్స్ అన్నీ దొరుకుతాయి. సో టెన్షన్ అనే లేదు. సో మన ప్లేస్లో దాటి వెళ్తే కదా అక్కడ వాతావరణం, అక్కడ డెవలప్మెంట్ అంతా తెలుస్తుంది. ఇటువైపు ఈ రకంగా ఉంటుంది. ఎంతోమంది తెలుగు వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు తెలుగే వచ్చు, మిగతా భాషలు ఏం రావు అంటే ఎవరు ఏం చేయలేరు. సో ఇక్కడికి వస్తే తెలుగు వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు, తెలుగు మాట్లాడుతారు కూడా. సో అంతా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఏ సినిమాలు తీసినా ఈ హోటల్లో వచ్చి దిగుతారనమాట. ఇది 5 స్టార్ హోటల్. అలాగే 2-3 హోటల్స్ మీకు చూడొచ్చు. ఇది 3 స్టార్ హోటల్ నెక్స్ట్ వచ్చేది. చూశారు కదా సిటీ ఏ రకంగా ఉంది. మన విజయనగరం, వైజాగ్ ఆ రేంజ్లో ఉందన్నమాట. సో సిటీ దాటి కొద్ది లోనికి వెళ్తే మాత్రం డెవలప్మెంట్ అనేది అంతగా ఏమి లేదు. సో ఉన్నది చెప్పాలి, లేనట్టు చెప్పాలి. ఇబ్బంది పడినా ఏమి ఇబ్బంది లేదు. సో సిటీ మాత్రమే బాగా డెవలప్ అయింది. లోనికి వెళ్తే మాత్రం మనం పల్లెటూర్లు కానీ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా మన పూర్వం ఏ రకంగా మట్టి విలేజ్లు ఉన్నాయో సో ఇక్కడ కూడా అలాగే మట్టితో కూడిన ఎన్నో విలేజ్లు ఉన్నాయి. అన్ని విలేజ్లు చూసాము. సో డెవలప్మెంట్ అనేది జీరో. అక్కడ డెవలప్మెంటే లేదు, ఓన్లీ సిటీ తప్పితే. కాబట్టి ఇది బస్ కాంప్లెక్స్ అండి. ఇది చూసావా మనకి ఏదో కోటలాగా ఉంది మన సైడ్ అయితే. సో మనం కోట అనుకున్నాం ఫస్ట్ టైం. నేను బస్ కాంప్లెక్స్ అనుకున్నాను. అంత నీట్గా ఉంది, నీట్గా ఉంటుంది. సిటీ మాత్రం సూపర్ డెవలప్మెంట్. ఇది ఒక పెద్ద మార్కెట్ అనమాట. దొరకని వస్తువు అంటే ఇందులో లేదు సిమ్లిగూడలో. సో అంత బాగుంటుంది. ఈ రకంగా ఉంటుంది అనమాట సిమ్లిగూడ తర్వాత కోరాపుట్ కూడా ఇదే రేంజ్లో ఉంటుంది. తర్వాత జైపూర్ కూడా దీనికన్నా డెవలప్డ్ ఏరియా ఉంటుంది. ఇలా
మంచి ఫేమస్ ప్లేస్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చూశారు కదా ఈ నది, ఈ రివర్ మొత్తం నీకు ఆఫ్ జైపూర్కి మొత్తం వాటర్ సప్లై ఎక్కడి నుండి వెళ్తుంది అనమాట. అంత పెద్ద రివర్ అనమాట. ఎంతసేపు 5 నిమిషాలు ఉంటుంది ఓన్లీ బస్సు ఇది బండి మీదే మనం దాటాలంటే. అంత పెద్ద రివరు ఇది, చాలా పెద్ద రివరు, చాలా బాగుంది. సో వాటర్ సోర్స్ ఆ కొండల మధ్యలో వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళా కానీ ఈ రివరు అటాచ్ అవుతూనే ఉంటుంది. సో ఎక్కడొక్కడ వాటర్ ఈ రివర్ నుండి పొందుతూనే ఉంటారు. కాబట్టి ఈ వేసవిలోనే ఎంత వాటర్ ఫ్లో ఉందంటే మీకు జనరల్గా అయితే ఏ రకంగా ఉంటుందో చూడండి. చూశారు కదా అంత బాగుంది. హెచ్సిఎల్ కంపెనీ తర్వాతే కొరాపుట్ అనమాట. కొరాపుట్లోకి వెళ్ళే ముందు మనకి సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద కంపెనీ ఉందన్నమాట. ఇక్కడే ఏరోప్లేన్ యొక్క పార్టికల్స్ అన్నీ తయారవుతాయి అన్నమాట. కాబట్టి అది పెద్ద సెంట్రల్ కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ చుట్టూ కూడా భూములు కొనలేం. సో చాలా రేట్లు ఉన్నాయన్నమాట. ఆ రకంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఎందుకు అక్కడ అంత రేట్లు అంటే పెద్ద కంపెనీ ఉందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ది హెచ్ఏఎల్ కంపెనీ అనేది చాలా పెద్దది. ఏరోనాటికల్ పార్ట్స్ అనేవన్నీ అక్కడ తయారవుతాయి. సో ఫస్ట్ అక్కడ రివర్ చూసాం కదా, అదే రివర్ ఇది అనమాట. అటు నుండి ఇటు వస్తూ ఉందన్నమాట. సో ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్ద రివరు. వాటర్ అనేది సప్లై మొత్తం కొరాపుట్కి ఎంత భూమి ఉందో అన్ని భూములకు కూడా ఇది సప్లై వెళ్తుందన్నమాట. ఎక్కడ చూసినా నది. వాటర్ ఎన్ని రకాల వాటర్ ఎలా ఉందో తెలుసా టేస్ట్, కొబ్బరి నీళ్ళు కూడా సరిపోవు. సో అంత బాగుంది టేస్ట్. పెట్రోల్ బంకులు అనేవచ్చు, ఏదైనా మనకి పెట్రోల్ ఇక్కడ ఎంత 110 రూపాయలు, అక్కడ 102 రూపాయలు. జియో దీంట్లో మనం పెట్రోల్ కొట్టించాం. జియో పెట్రోల్ బంక్ అనమాట ఇది. ఎక్కడైనా ఉందా మన సైడ్ జియో? హెచ్సిఎల్ ఇవి తప్పితే, హెచ్పి తప్పితే, ఇవి ఎయిర్టెల్ తప్పితే మనకి జియో లేవన్నమాట. సో జియో కంపెనీ వాడు ఇక్కడ పెట్రోల్ బంక్, ఇక్కడ లీటర్ 102 రూపాయలు మాత్రమే. అంటే మనకి వాళ్ళకి ఒక 7 రూపాయలు 8 రూపాయలు తేడా ఉందన్నమాట లీటర్కి. సో అక్కడ వెళ్ళి మీరు కొట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి అక్కడ చూడు ఎంత బాగుందంటే కళ్ళు పట్టట్లేదు, అంత అందంగా మనకి డిజైన్ చేశారు, డెవలప్ చేశారు. మనకి ఇది దాటినాకే మనకి కొరాపుట్ అనేది సిమ్లిగూడ నుండి కొరాపుట్ వెళ్తున్నమాట. ఈ కొరాపుట్ అనేది చాలా అంటే ఇంకా చాలా బాగుంటుంది. చూశారు కదా వెల్కమ్ బోర్డు బ్లూది, ఇదే కొరాపుట్ ఎంట్రన్స్ బోర్డు అనమాట. కొరాపుట్కి రైల్వే చాలా కన్వీనియంట్. కాబట్టి మనకి వైజాగ్ నుండి కానీ, బొబ్బుల నుండి కానీ, విజయనగరం నుండి, ఎక్కడి నుండి మన సైడ్ నుండి కానీ కొరాపుట్కి వెళ్తే ఈ ఏరియా వరకు మనకి రాయపూర్ నుండి మనకి ట్రైన్ అనేది కలదు. సో మనకు కాకపోతే చుట్టి తిరిగితే చాలా దూరం. అదే సాలూరు నుండి అయితే షార్ట్ కట్ అనమాట, అంతే తేడా. అంతేకాని కనిపించి కాకండి కొరాపుట్లో ఎక్కడుంది, ఏ పాయింట్లో ఉంది, ఏ ఊరికి దగ్గర, ఇవన్నీ అవసరం లేదు. కొరాపుట్ అంటే కొరాపుట్ దగ్గరలో ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ల భూములు ఉంటాయి. సో ఆ విలేజ్ పేర్లు అన్నీ తెలుసుకోవాలంటే అన్నీ పల్లెటూర్లే. అంత విలేజ్ నేమ్స్ కూడా మనకి అంత పెద్దగా తెలియవు అనమాట. వెళ్ళి ల్యాండ్ చూసామా వచ్చేసామా అనేది తప్పితే అంత చిన్న చిన్న గ్రామాలు కూడా మనకి అవంతా గుర్తుండవు. సో పదే వెళ్తుంటే గుర్తుంటాయి, కానీ మనం కస్టమర్కి మనం వెళ్ళాము, మనమే ఫెయిర్గా చూశాకే మనం అమ్ముతున్నామనే ఫెయిర్నెస్ కోసమే ఈ వీడియో మీకు. దీని మీద అవేర్నెస్ రావాలి. చూశారు కదా చెట్లు ఏ రకంగా ఎంత పెద్దగా ఉన్నాయో, అదనమాట. అది నీలగిరి పెద్ద వృక్షాలు అనమాట. మీకు ఆ రకంగా వేపుగా పెరిగిపోతాయి అక్కడ వాతావరణానికి. సో అంత వేపుగా ఉంటాయి. సో అవగాహన చెట్లు ఎలా పెరుగుతాయి, ఎలాంటి వాతావరణం ఉందనేది మొత్తం మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పటికే. కొరాపుట్ వెళ్ళాక మనం అసలైన భూములు అనేది మనం చూద్దాం. అవి వీడియో రూపంలో మీకు పెట్టాను. సో ఇదే ఆ సెంట్రల్ గవర్నమెంట్ నేను చెప్పాను కదా, ఏరోనాటికల్ పార్టికల్స్ అన్నీ తయారవుతాయి. రైల్వే ట్రాక్ అనమాట ఇది. ఈ రైల్వే ట్రాక్ మీద మనకు కన్వీనియంట్గా రైలు వస్తుంది, స్టేషన్లో ఆగుద్ది, మనం హ్యాపీగా మన ప్లేస్కి మనం వెళ్ళొచ్చు అన్నట్టు. సో కొరాపుట్ నుంచి జైపూర్ కూడా ఒక 30 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ రకంగా 30, 20, 50 ఇలా మొత్తం
ఈ ఏరియాలని, ఈ 3 ఏరియాలు కూడా మొన్న కవర్ చేసాం. 4 ఎసెట్లు అనేవి చూసాం. 4 ఎసెట్లలో మనకి ఒకటే ఒకటి ఫెయిర్గా ఉంది, మంచిగా ఉంది. సో ఆ వీడియోలన్నీ పెడతాను. ఎందుకు ఫెయిర్గా ఉంది, ఎందుకు అలాంటి ఇబ్బంది వచ్చింది, అలాంటి వీడియోలు కూడా నేను పెడతాను. సో ఫెయిర్గా మనకి భూమి కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూసినట్లయితే ఈ ఏరియాలన్నీ కూడా మీకు అవగాహన అయ్యి ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు కూడా నాకు కన్ఫ్యూజ్ అవ్వకన్నా ఏ ఏరియా తర్వాత ఏ ఏరియా ఎంత బాగుంటుంది, ఏ వాతావరణం ఎలా ఉంది, డెవలప్మెంట్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సో కాబట్టి ఇది కొరపుట్టు అనమాట. కొరపుట్టు కలెక్టర్ ఆఫీస్ అది. సో ఇలా మనకి తెలుస్తుంది ప్రతి ఏరియా విషయం ఏంటనేది. మీకు ఇప్పటికే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనే అవగాహన వచ్చేసి ఉంటుంది. ఘాటి మీద వెళ్ళిపోతే చాలా సులువుగా మనం చేరుకోవచ్చు అనేది 2:30 గంటల్లో మనం 3:30 గంటలు అంతే. ఆ టైం మనం 7కి బయలుదేరి రిటర్ను రాత్రి 10:30, 11కి వచ్చాం అనమాట బ్యాక్కి. అంటే కరెక్ట్గా 7 అంటే 7 నుండి 11 అంటే 4 గంటల జర్నీ, మొత్తం జర్నీ. కాబట్టి ఈ మొత్తం జర్నీకి మాకు 3,000 రూపాయలు మొత్తం ఖర్చు అయింది, తినడానికి, ఉండడానికి, రావడానికి. సో సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళాం. సో కస్టమర్కి మనం ఫస్ట్ ఎన్నో అపోహాలు ఉండేవి. సో మాకు అపోహాలు పోయాయి, మీకు అపోహాలు హ్యాపీగా వెళ్ళి కొనవచ్చు. కాకపోతే కొద్ది జాగ్రత్తలు అనేది, ఎత్తైన మన ఏరియా కాదు కాబట్టి కొద్ది జాగ్రత్తగా మాత్రం పేపర్ వర్క్ కూడా తెలుసుకొని కాంటాక్ట్ మంచిగా ఉండాలి మీడియేటర్తో కానీ. మనం ఇంపార్టెంట్. చూశారు కదా పొలాలు ఎంత హంగామాగా ఉన్నాయో. ఈ పొలాల్లోకే మనం వెళ్ళాం. బిట్లు అనేవి వీడియో రూపంలో పెట్టాను. ఈ జర్నీ అనేది హ్యాపీగా మీరు చూడాలనుకుంటే మాత్రం హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ ఏం పెట్టలేదు. మనం సాలూరు నుండి జైపూర్కి జర్నీ ఏ రకంగా ఉంటుందో మాత్రమే చూపించాం. పొలాలు ఏ రకంగా ఉంటాయి అనేది చూపించడం జరిగింది. ఇక్కడ నుండి అసలైన మీకు పొలాలు అనేది వీడియోస్ అన్నీ పెట్టాను. సో ఈ వీడియో చూడండి. ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అటు వెళ్ళి కొంటే మన భూములు ఎలా ఉంటాయి, అసలు భూమి ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, ఇటువంటి ప్లేసెస్ ఉంటాయి అన్నీ కూడా నేను చెప్పాను. కాబట్టి మీకు ఇప్పటికీ అవగాహన వచ్చి ఉంటుంది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియోని. మిగతా వాళ్ళు ఎవరికైనా తెలియదు, సాలూరు టు కొరాపుట్టు, జైపూరు మనకి తెలియదు అన్న వాళ్ళకి మాత్రం ఇది షేర్ చేయండి. దయచేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే బీభత్సమైన సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారు. కస్టమర్స్ చాలామంది మనకు కొనడానికి వచ్చారు, చాలా హ్యాపీగా. అందుకనే డబ్బులు ఖర్చు అయినా కానీ నేను ఓన్ డబ్బులతో పెట్టుకుని వెళ్ళాను. సో ఎవరికైనా కావాలంటే మాత్రం ఎలివెన్సెస్ ఇస్తేనే రాగలుగుతాను. ఎందుకంటే ప్రతిసారి మేము డబ్బులు పెట్టుకోలేం కాబట్టి. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మేము ఇబ్బంది పెట్టి రాలేము. సో రెండు కూడా మీరు ఆలోచించాలి. మనకి 10,000 పెట్టినంత మాత్రం లాస్ అయిపోరు. జైపూర్లో మంచి ల్యాండ్స్ అనేవి తక్కువ లో బడ్జెట్లో కురిపిద్దాం. సో ఈ టెంపుల్ దగ్గరే మనకి మంచి 77 ఎకరాలు ఉంది. ఆ వీడియో కూడా మీరు చూడండి. చూసి హ్యాపీగా, ఇదే నది అనమాట, ఈ నదిని ఆనుకునే భూమి ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.